మైదానం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం పరిపాలన పూర్తి అయిన సందర్భంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలను ఈరోజు మేము అందించడం జరిగింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ గ్యారంటీలకు ప్రజల కోసం ఖర్చు చేయడం జరిగింది, రైతులకు ఎన్ని వేల కోట్ల రుణ సదుపాయం కూడా అందించడం జరిగింది. ఈ విధంగా వివిధ రంగాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, విద్య వైద్యం గురించి కానీ చేసిన కార్యక్రమాలను మరి ప్రజల ముందు పెట్టడానికి ఈ వరంగల్ని ఎన్నుకొని ఇక్కడ సభ నిర్వహిస్తున్నందుకు ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారిని వెనుక ఉండి నడిపిస్తూ వరంగల్ వాసిగా ఉన్న మరి సలహాదారులైనటువంటి వేం నరేందర్ రెడ్డి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వరంగల్కు ఒక ప్రత్యేకత ఉన్నది. మరి ఎప్పటి నుంచో కూడా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఎంతోమంది మాటలు మాట్లాడినా కూడా చేతల విషయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా చేయలేదు. మరి నేను వరంగల్ ఈస్ట్లో లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశానో అవి మాత్రమే నేను వెంటబడి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించుకొని తెచ్చిన పనులు తప్పితే ఆ తర్వాత ఎక్కడా కూడా మట్టి పోసినటువంటి సందర్భాలు లేవు. కేవలం మరి భూతందాలు, రౌడీయిజం, గూండాయిజం చేసుకుంటూ మరి అక్రమ సంపాదన చేసుకుంటూ గడిపినటువంటి నాయకులు ఉన్నారు తప్పితే ఇక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్ 2 చోట్ల కూడా మరి అభివృద్ధి విషయంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన సందర్భం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు. తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది. దాన్ని మాటల రూపంలో కాకుండా ఈ రేపు చేతల రూపంలో ఇక్కడ ఫౌండేషన్స్ వేసి చెప్పబోతున్నారని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను. మరి ఒకేసారి పెద్ద ఎత్తున వరంగల్ని రూపురేఖలు మార్చే విధంగా ఈరోజు వారు నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేసి మరి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతసేపు గత పాలకులు మైకులు పట్టుకొని మాట్లాడి ఇవిస్తాం అవిస్తామని వెళ్ళిపోయి దాని తర్వాత వాటి గురించి అమలు చేయక వాటిని కనీసం ఆలోచించినటువంటి పరిస్థితి ఉంటే మరి ఈ ముఖ్యమంత్రి గారు అందరికీ భిన్నంగా ముందే జీవోలు ఇష్యూ చేసి వచ్చి ఫౌండేషన్ వేసే కార్యక్రమం చేయడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం. ముఖ్యంగా మహిళా శక్తి మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు మరి ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, ఎంతో మంచి పరిపాలన అందించారు. మరి దేశ చరిత్రలో ఒక మంచి ప్రధానిగా మిగిలిపోయారు. పేదల పాలిట పెన్నిదిగా మిగిలిపోయారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల మరి ప్రధానమంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ మన ఇందిరాగాంధీ గారు మిగిలి ఉంటే అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా ఒక మహిళ యూపీఏ చైర్పర్సన్గా కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రాజీవ్ గాంధీ గారు మరి 33% రిజర్వేషన్లు లోకల్ బాడీల్లో తెచ్చి మహిళలకు చేయూతనిచ్చి ఈ రోజు నేను ఇక్కడ ఒక మంత్రిగా నిలబడ్డాను అంటే కారణం ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 33% రిజర్వేషన్ వల్లనే అని చెప్పి గర్వంగా నేను చెప్తా ఉన్నాను. అదే పద్ధతిలో మన రాబోయే రోజుల్లో కూడా మహిళల సాధికారతను ఇంకా పెంపొందించాలి, మహిళలను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సూచనల మేరకు మన రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ 1,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేసే దిశగా ఈరోజు ముందుకు పోతూ రేపు దాదాపు 50,000 మంది మహిళలతోటి ఈరోజు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో మీటింగ్ పెట్టడం అనేది ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. గతంలో సోనియా గాంధీ గారు ఇక్కడ బీసీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా మహిళా సోదరిమణులందరూ కూడా ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని చెయ్యాలని కూడా ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి పదే పదే కృతజ్ఞత. ఎందుకంటే మరి మీరు ఈరోజు ఒక సంకల్పం పెట్టుకున్నారు, వరంగల్ను ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలని. ఆ సంకల్పాన్ని నిజం చేసే దిశగా ఈరోజు మీరు కార్యక్రమాలు చేపట్టడానికి ఒక ముందడుగు వేస్తున్న శుభ సందర్భంలో రేపు మా వరంగల్ అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొల్పబోతా ఉంది. కాబట్టి ఇందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మీ అడుగులో మేము అడుగు వేస్తూ వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.